Good evening, guys. This is RK. Okay, 5th October 2020 న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. పెగా న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇవి నా పెగా ట్రైనింగ్ అనేది ప్యూర్ తెలుగులో చెప్తాను మీకు. ద సేమ్ టైం ఇంగ్లీష్లో కూడా చెప్తాను. 2 లాంగ్వేజెస్ కవర్ చేస్తాను, ఇంగ్లీష్ యాజ్ వెల్ తెలుగు. ఫర్ ఈజ్ అండర్స్టాండింగ్ ఇంగ్లీష్లో చెప్పి తర్వాత మీకు అర్థం అవడానికి తెలుగులో కూడా చెప్తాను. సో న్యూ బ్యాచ్ 5th 10/2020 ఐ మీన్ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ప్రీవియస్ బ్యాచ్ కోర్స్ ఫినిష్ అయింది. దట్స్ వై న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, this wizard or this window is a Pega platform. Pega window, this we call as the explorers, case explorer, data explorer, app explorer. These we call as the debugging tools, tracer, clipboard, live UA, performance. All these we call as a debugging tools. ఇవన్నీ వీటన్నిటి కూడా మనం డిబగ్గింగ్ టూల్స్ అంటాము. కేస్ డేటా యాప్ ఉన్నాయి కదా, ఈ మూడింటిని కూడా మనం ఎక్స్ప్లోరర్స్ అంటాము. పైన ఉన్నటువంటి వాటిని మనం హెడర్ మెనూస్ అంటాం. అంటే నువ్వు ఈ యాప్ ఎక్స్ప్లోర్ ఎందుకు యూజ్ చేస్తామంటే, వేరే అప్లికేషన్ డిజైన్ చేయాలనుకుంటున్నావో ఆ అప్లికేషన్ సంబంధించిన రూల్స్ అన్నీ కూడా మనం యాప్ ఎక్స్ప్లోరర్లో మనం క్రియేట్ చేస్తాం. ఈ డేటా ఎక్స్ప్లోరర్ ఏంటంటే, నీ అప్లికేషన్ అంటూ సమ్ డేటాబేస్లో నువ్వు కావాలి. మన అప్లికేషన్కి కొంత డేటాబేస్ మనకు కావాలి. సో దట్ కైండ్ ఆఫ్ డేటాబేస్, ఆ డేటాబేస్ని అంతా మనం ఈ డేటా ఎక్స్ప్లోరర్లో క్రియేట్ చేస్తాం. కేసెస్ అంటే ఒక అప్లికేషన్కి డిఫరెంట్ కేసెస్ కావాలి. లైక్ ఒక పాస్పోర్ట్ అప్లికేషన్ మనం క్రియేట్ చేస్తుంటే రిజిస్ట్రేషన్ ఫామ్, ఎడ్యుకేషన్ ఫామ్, ఏమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి, అలా డిఫరెంట్ ఫామ్స్ అనేది యూజర్ ఫిల్ చేస్తూ ఉండాలి. దట్ కైండ్ ఆఫ్ ఆల్ ఫామ్స్ అనేది మనం అక్కడ కేసెస్లో మనం క్రియేట్ చేసుకుంటాం. సో డీబగ్గింగ్ టూల్స్ అంటే ట్రేసర్ ఫర్ ట్రేసింగ్, ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా, స్టెప్ ఎగ్జిక్యూషన్ ఎలా జరిగింది అనేది ట్రేస్ చేయడానికి మనం ట్రేసర్ యూజ్ చేస్తాం. క్లిప్బోర్డ్ ఉంది. సో క్లిప్బోర్డ్ అంటే ఇట్స్ ఎ టెంపరరీ స్టోరేజ్ పేజ్, టెంపరరీ స్టోరేజ్ పేజ్ క్లిప్బోర్డ్. అంటే సపోజ్ మనం మన మొబైల్లో చూడండి, ఏదైనా ఒక మెసేజ్ని మనం కాపీ చేసి ఆ మెసేజ్ని సమ్వేర్ ఎక్కడో చోట మనం పేస్ట్ చేస్తాం. అంటే నువ్వు ఎక్కడో చోట పేస్ట్ చేసేంత టైము ఏదో ఒక నీ మెసేజ్ని హోల్డ్ చేసి పెట్టుకొని ఉండాలి. నువ్వు పేస్ట్ చేసేంత వరకు కూడా మెసేజ్ని తను హోల్డ్ చేసి పెట్టుకొని ఉండాలి. అంటే తన దగ్గర టెంపరీగా స్టోర్ చేసి పెట్టుకొని ఉండాలి. ఎప్పుడైతే మీరు పేస్ట్ చేస్తారో అప్పుడు అక్కడ ఆ మెసేజ్ అంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దట్ కైండ్ ఆఫ్ స్టోరేజ్ని మనం క్లిప్బోర్డ్ అంటాం. సో దట్ వి కాల్డ్ యాజ్ ఏ టెంపరరీ పేజ్. లైవ్ యూఏ, పర్ఫార్మెన్స్ అండ్ ఆల్ విల్ టీచ్ యూ డ్యూరింగ్ ద ట్రైనింగ్. ఇవన్నీ కూడా నేను ట్రైనింగ్లో నీకు ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఓకే, టుడే వీఆర్ గోయింగ్ టు సీ వన్ కాన్సెప్ట్, దట్ ఈస్ how to make the work object status. How to define the work object status. బేసిక్ స్టేటస్ అంటే ఏంటండి? రిజెక్ట్, నీ అప్లికేషన్ రిజెక్ట్ అయిందా, రిజెక్టా, ఆర్ ఎల్స్ ఇన్కంప్లీటెడ్, పెండింగ్, application is pending, application is completed, under processing, application is under processing. All these we called as a work objects. All these we called as a status. ఇవన్నిటిని కూడా మనం స్టేటస్ అంటాం. మన అప్లికేషన్ స్టేటస్ అంటాం. అప్లికేషన్ పెండింగ్లో ఉంది, లేదా అండర్ ప్రాసెసింగ్లో ఉంది, లేదా ఇన్వెస్టిగేషన్లో ఉంది,
So all these things we call as a status. Now we are going to see how to get the status for our application. So this is App Explorer. This is my class, entire class. This is called ఈ బ్యాంక్ అనేది ఆర్గనైజేషన్, డివిజన్, క్లాస్ వర్క్ క్లాస్. బ్యాంక్ అనేది ఒక ఆర్గనైజేషన్ క్లాసు, డివిజన్ క్లాస్, వర్క్ కండిషన్ కాల్ అయితే వర్క్ క్లాస్. సో ఆల్రెడీ నేను కొన్ని ఫ్లోస్ క్రియేట్ చేశాను. ఆ ఫ్లో అంటే ఏంటి అవన్నీ కూడా నేను ట్రైనింగ్లో మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళి ఇక్కడ ఫ్లో ఉంది కదా, సో ఇక్కడ నాకు ఏదో ఒక ఫ్లో నేను ఓపెన్ చేస్తున్నాను. సపోజ్ పిఎఫ్ అనే ఒక ఫ్లో నేను ఓపెన్ చేస్తున్నా. ఫ్లోస్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ ఫ్లోస్లో డేటా ఎలా క్రియేట్ చేయాలి అంతా కూడా మనం ట్రైనింగ్లో క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. అండ్ నా ట్రైనింగ్లో మీకు డే టు డే వీడియోస్ అండ్ ఏ రోజు చెప్పిన క్లాస్కి ఆ రోజు చెప్పిన క్లాస్కి వీడియోస్, అట్ ద సేమ్ టైం ఒక డాక్యుమెంటేషన్, అట్ ద సేమ్ టైం ఆ కాన్సెప్ట్కి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసి కాన్సెప్ట్ వైజ్గా అవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో దిస్ ఈజ్ ద ఫ్లో షేప్. ఇది ఫస్ట్ సర్కిల్ వి కాల్డ్ యాజ్ స్టార్ షేప్, అసైన్మెంట్ షేప్, అసైన్మెంట్ షేప్, అసైన్మెంట్ షేప్. ద రెడ్ సర్కిల్ వి కాల్డ్ యాజ్ ఏ ఎన్ షేప్. ఇక్కడ మధ్యలో చూసారు యారో ఉంది, వీటిని మనం కనెక్టర్స్ అంటాం. ఈ అసైన్మెంట్కి లింక్ అనేది త్రూ కనెక్టర్ ద్వారా మనం ఇస్తున్నాం. దిస్ ఈజ్ కనెక్టర్. ఈ యారోని మనం కనెక్టర్స్ అంటాం, వీటిని మనం అసైన్మెంట్ షేప్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్ట్ షేప్ని డబుల్ ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి వర్క్ స్టేటస్ అని ఉందా, జస్ట్ క్లిక్ చేసి మన కీబోర్డ్లో డౌన్ అని క్లిక్ చేద్దాం. ఇవన్నీ కూడా వర్క్ ఆబ్జెక్ట్స్ స్టేటస్. పెండింగ్ అప్రూవల్ అంటే ఇంకా అప్రూవల్స్ జరగలేదు, పెండింగ్ ఎక్స్టర్నల్ టీమ్ ఇంకా దాన్ని ఎక్స్టర్నల్ టీమ్ దగ్గర పెండింగ్ ఉందని, ఫుల్ఫిల్మెంట్ అంటే మన యొక్క రిక్వైర్మెంట్స్కి అది ఫుల్ఫిల్మెంట్ కాలేదు అని, పెండింగ్ ఉంది ఫుల్ఫిల్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటే మన క్రెడిట్ కార్డ్కి అప్లై చేస్తే మన యొక్క డాక్యుమెంటేషన్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. సో లైక్ ఆల్ దీస్ ఆర్ ద స్టేటస్, మన అప్లికేషన్ స్టేటస్. వాంట్ టు పుట్ పెండింగ్ ఇన్వెస్టిగేషన్ మీరు చెప్పాలనుకుంటే వీఆర్ గోయింగ్ టు యూస్ దిస్ ప్రీడిఫైన్డ్ స్టేటస్ మనం యూజ్ చేయొచ్చు, లేదా మన ఓన్గా మనం క్రియేట్ చేయాలనుకుంటే దట్ ఈస్ ద అనదర్ వే. అంటే ఈ స్టేటస్ అనేది మనం స్టార్ షేప్లో కాల్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం అసైన్మెంట్ షేప్లో కూడా కాల్ చేయొచ్చు. స్టేటస్ అనేది అసైన్మెంట్ షేప్లో కూడా మనం డిఫైన్ చేయొచ్చు. ఈ పర్టికులర్ స్క్రీన్కి మనం అప్రూవల్ పెండింగ్ రిజెక్షన్ అనేది మనం డిఫైన్ చేయొచ్చు. సో ఫర్ దట్ just go down. Here we see the assignment details. Here we see status. ఇక్కడ చూడండి మన స్టేటస్, వర్క్ స్టేటస్ చూస్తున్నాం కదా. సో ఇక్కడ కూడా మన కీబోర్డ్ డౌన్ అని క్లిక్ చేసి చూద్దాం. చూడండి సేమ్ పెండింగ్ అప్రూవల్, ఎక్స్టర్నల్ ఇన్వెస్టిగేషన్ సేమ్ ఉన్నాయి కదా. అంటే అసైన్మెంట్ లెవెల్లో కూడా మనం వర్క్ స్టేటస్ని డిఫైన్ చేయొచ్చు. స్టార్ట్ షేప్ డిఫైన్ చేయొచ్చు, అసైన్మెంట్ షేప్ లెవెల్ డిఫైన్ చేయొచ్చు. ఎండ్ షేప్ చూద్దాం. ఎండ్ షేప్లో కూడా మనం వర్క్ స్టేటస్ మనం ఇవ్వచ్చా లేదా అని. సో ఇక్కడ కూడా మనం వర్క్ స్టేటస్ అనేది డిఫైన్ చేయొచ్చు. Same pending, approval, external, fulfillment, everything is there in shape also. Connector level చూద్దాం. Go down.
here we don't have an option. ఓకే, సో కనెక్టర్ లెవెల్లో మనకి ఆప్షన్ కనిపించట్లేదు. సో స్టార్ట్ షేప్లో మనం ఒక స్టేటస్ని డిఫైన్ చేయొచ్చు, పెండింగ్ అప్లోడ్ సెక్షన్ అని. అసైన్మెంట్ షేప్లో డిఫైన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఎన్ షేప్లో కూడా మనం ఒక స్టేటస్ని డిఫైన్ చేయొచ్చు. సో ఇది అవి ప్రీడిఫైన్డ్గా పెగా మనకి ప్రీడిఫైన్డ్గా క్రియేట్ చేసినటువంటి ఒక స్టేటస్. అదే మన ఓన్గా మీరు ఓన్గా ఏమైనా టెర్మినాలజీ మీ ఓన్గా ఏమైనా డిఫైన్ చేయాలనుకున్నారంటే జస్ట్ దిస్ ఇస్ అవర్ క్లాస్. జస్ట్ రైట్ క్లిక్ ఆన్ ద క్లాస్. సో వాట్ ఈస్ క్లాస్, వై వాంట్ రైట్ క్లిక్, ఎవ్రీథింగ్ విల్ బి, అవన్నీ కూడా నేను మీకు ట్రైన్లో చెప్తానండి. క్లాస్ ఎలా క్రియేట్ చేసాము, ఈ స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేసాము, అవన్నీ కూడా. జస్ట్ క్రియేట్ డేటా మోడల్, ఫీల్డ్ వాల్యూ. సో ఇది పాత్. ఈ విధంగా మనం పాత్ చూసుకున్నామంటే ఇక్కడ మనకు కావాల్సిన స్టేటస్, మనకు కావాల్సిన నేమింగ్, స్టేటస్ నేమింగ్ కన్వెన్షన్ మన ఓన్ స్టేటస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దాన్ని యాజ్ యూజువల్గా మనం అక్కడ కాల్ చేస్తే సరిపోతుంది ఆ సెక్షన్లో. అండ్ ఈ పెకా కోర్సు బిఎస్సి వాళ్ళైనా నేర్చుకోవచ్చండి, డిగ్రీ బ్యాక్గ్రౌండ్ ఆర్ బీకామ్ ఆర్ బీటెక్ ఆర్ బీఫామ్. సో irrespective of educational background, those who have done the graduation, whether degree or btech, మీరు అందరూ ఎలిజిబుల్ అవుతారు పెగా కోర్స్ నేర్చుకోవడానికి. అట్ ద సేమ్ టైం కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా, అంటే మీకు జావా, సి, పైథాన్, .NET, SAP ఇవేమి నాలెడ్జ్ లేకపోయినా కూడా పెగా మనం నేర్చుకోవచ్చు. బికాస్ పెగాలో జీరో కోడింగ్. we never use in Pega is a zero coding. చూసారా, నేను ఏదైనా కానీ జస్ట్ పిక్ అండ్ ప్లేస్ చేసుకున్నాను, డ్రాప్ డౌన్స్ క్రియేట్ అవుతుంది. డౌన్ యారో క్లిక్ చేస్తే కొన్ని ప్రీడిఫైన్ డ్రాప్ డౌన్స్ క్రియేట్ అవుతున్నాయి. వాటిని యూజ్ చేసుకొని నేను వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ని డిఫైన్ చేస్తున్నాను. ఎక్కడ కూడా నేను కోడింగ్ రాసి వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ని డిఫైన్ చేయలేదు. సో దట్ మీన్స్ పెగా డజంట్ హ్యావ్ కోడింగ్. పెగా కొంచెం లిటిల్ బిట్ ఉంటుంది. సో అది కూడా మనకు కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి ప్రీడిఫైన్డ్గా, వాటిని యూజ్ చేసుకొని కోడ్ జనరేట్ చేసుకుంటాం. 1% అంతే, ఇట్స్ నాట్ ఎ బిగ్ మ్యాటర్. సో ఇక్కడ నేను సంథింగ్ ఇదొక ఫీల్డ్కి నేను సో యూ షుడ్ హ్యావ్ మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్. కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ మెయింటైన్ చేస్తూ ఈ ప్రీడిఫైన్ టూల్ని మనం నేర్చుకున్నామంటే ఈజీగా మనం ఐటీలో గెట్ ఆన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏవైనా సరే మనకి ఏవి కావాలని జస్ట్ క్లిక్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ పిక్ అండ్ ప్లేస్ ఆ ఫంక్షనాలిటీ యూజ్ చేసుకొని మన అప్లికేషన్ని మనం డెవలప్ చేస్తుంటాం. ఎక్కడ కూడా ఈ రిజిస్ట్రేషన్ అంటే నేమ్ డిస్ప్లే అక్కడ కూడా మనం కోడింగ్ యూజ్ చేయాలంటే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ యూఏ ఫామ్ క్రియేట్ చేయాలంటే బేసిక్గా HTML లాంగ్వేజ్ యూజ్ చేస్తుంటాం. బట్ మనం HTML లాంగ్వేజ్ యూజ్ చేయకుండానే మనం రిజిస్ట్రేషన్ ఫామ్ని క్రియేట్ చేస్తుంటాం. సో మీకు క్లియర్ స్ట్రక్చర్గా ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే సో మండే నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ మీరు జాయిన్ అవ్వండి. సో లింక్ అనేది నేను షేర్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఆర్ఎల్స్ దిస్ ఈజ్ మై నెంబర్.
number, keep it with you and save and text me in WhatsApp or text message. Okay, mobile number. ఓకే, సో మండే నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. మండే ఇన్ ద సెన్స్ 5th October 2020 బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్టింగ్ పర్సన్స్ జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.